సాయి. హిందువుల దైవమగు రాముడు, ముస్లింల దైవమగు రహీం ఇద్దరూ ఒక్కరే. వారి భక్తులెందుకురా, వారిలో వారు కలహించుకుంటారు అన్నాడు బాబా. చూడండి, వాళ్ళిద్దరూ ఒకటే. సబ్కా మాలిక్ ఏక్. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అదే సాయి తత్వం. చూడండి ఎంత గొప్ప తత్వము. కాబట్టి పరమాత్ముడు భిన్న రూపాల్లో అవతరిస్తున్నాడు. కాబట్టే అక్షయ రూప అవతార సర్వహీ వ్యాపకతు అని రచయిత భక్తులను పిచ్చోని చేశాడు. ఇక్కడ కావాలని మరి విచిత్రంగా ముందుది వెనక్కి, వెనకది ముందుకు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? కాశీ స్నాన జప ప్రతి దివసే కోల్హాపుర భీక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర దేశి ఐసాయేబా. ఒకరోజు టీవీ ఎందుకు పెట్టా, ఒక స్పిరిచువల్ ఛానల్. అందులో ఒక మహానుభావుడు కూర్చొని ఇదే పదం మీద ప్రవచనం చెప్తున్నాడు. ఆయన హారతుల మీద ప్రవచనం. చక్క ప్రజలు కూడా బాగా భక్తులు ఆసక్తిగా వింటున్నారు. ఆయన చెప్పుకొచ్చాడు, ఏమీ లేదయ్యా, దీని అర్థం ఏమిటంటే కాశీ స్నాన జప. పొద్దున పూట సాయిబాబా గుళ్ళో ఉండడు, కాశీకి పోతాడు, అక్కడ స్నానం చేస్తాడు. కాబట్టి మార్నింగ్ దర్శనానికి వెళ్తే బాబా దొరకడు. ఆ తర్వాత కొల్హాపుర భిక్షేసి. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం ఏం చేస్తాట? కొల్హాపురం పోయి భిక్షాటన చేస్తాట. కాబట్టి మధ్యాహ్న హారతిలో ఆయన దొరకడు, కొల్హాపురంకి వెళ్ళిపోతాడు. నిర్మల నది తుంగ, కొల్హాపురంలో తినేసి కర్నూలుకు వస్తాడు, తుంగభద్ర నదికి. అక్కడ నీళ్లు తాగుతాడు. జలప్రాసి అంటే నీళ్లు తాగుతాడు. నిద్ర మాహుర దేశి. సేజహారతులు అసలు ఉండడా? ఆ విశ్వచైతన్య స్వామి వేస్ట్. సేజహారతులు ఎక్కడ ఉంటాడా? మాహుర్లో పడుకుంటాడు ఆయన పోయి. దొరికేది ఎప్పుడయ్యా అంటే సంధ్యహారతిలో దొరుకుతాడు సాయిబాబా, అప్పుడు పట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. నవ్వాలా ఏడవాలా అర్థం కాదు నాకు. అందుకే అంది రచయిత వెనకది ముందుకి, ముందుది వెనక్కి చెప్పాడు. ఇక్కడ వెనకది ముందుకేం చెప్పాడు? అక్షయ రూప అవతార అని సర్వహీ వ్యాపకతు అన్నాడు. నీ వ్యాపకత్వం ఎలా ఉంది? సృష్టి అంతా ఉంది. ఆ సృష్టి అంతా ఎలా ఉందిట? కాశీలో శివుడు రూపంలో ఉన్నావు, కొల్హాపురంలో అమ్మవారి రూపంలో ఉన్నావు, తుంగభద్ర నదిలో ఆ పవిత్ర రూపంలో ఉన్నావు, మాహూర్లో ఆ దత్త భగవానుడి రూపంలో ఉన్నావు. ప్రపంచం సృష్టి అంతా అనేక రూపాలలో నువ్వు అవతరించి ఉన్నావని చెప్పటం దీని యొక్క భావార్థము తప్పితే పొద్దున దొరకవు, సాయంత్రం దొరకవు, రాత్రి దొరకవు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ స్పష్టత రావాలి. ఆ స్పష్టత ఎప్పుడు వస్తుంది? సర్వహి వ్యాపకత్వం, ఆయన వ్యాపకత్వం తెలిసినప్పుడే వస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఎట్లా తెలుస్తుంది? వేమూరి వెంకటేశ్వర గారు అని ఉన్నారు ఒక ఆయన. నేను ఆయన్ని చూడలే, బేసికల్గా ఆయన స్టోరీ చదివాను. వేమూరి వెంకటేశ్వర్లు గారు బాపట్ల దగ్గర అక్కడ ఉంటాడు. అప్పటి రోజుల్లో ఆయన షిరిడి వెళ్తూ ఉన్నాడట. టాంగా మీద వెళ్ళాలి, 8 o'clock ట్రైను, లేట్ అయిపోతుందేమో టెన్షన్ ఈయనకి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. టాంగాలో కూర్చున్నాడు, ఆ బండి వాడిని చావ కొట్టేస్తున్నాడు. పోనీ 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 పోనీ, టైం అయిపోతుంది, పోనీ.
ఆ బండివాడు కొరడా పెట్టి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు ఆ గుర్రాన్ని, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. మంచి స్పీడ్లో పరిగెడుతోంది బండి, మంచి స్పీడ్లో. ఈ లోపల ఉన్నట్టుండి లాంతర్ పట్టుకొని ఒక ముసలాయన గుర్రానికి అడ్డొచ్చాడు. ఒక్కసారిగా బండి ఆపాడు ఇతను. ఆ ముసలాయన వచ్చి ఏమన్నాడో చూడండి. బేటా బేటా, బండి ఇరుసు ఊడిపోతోందయ్యా, చూసుకోరా అని వెళ్ళిపోయాడు. వీళ్ళ కంగారు పుట్టి లాంతర్తో చూస్తే ఆ గుర్రపు బండి ఇరుసు చివరికి వచ్చేసింది. అది ఇరుసు అంటే తెలుసుగా, ఆ మేకు. ఇంకో 10 అడుగులు పోతే బండి తలకిందులైపోయేది. అరే కొట్రా బాబు, కొట్టు కొట్టు అంటున్నాడు ఈయన. వాడు టపా టపా ఇరుసు కొట్టాడు, పరిగెత్తన్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు. గుర్రం పరిగెడుతున్నప్పుడు అప్పుడు అనుమానం వచ్చింది ఆయనకి. అంత వేగంగా మనం పోతుంటే ఆ గుర్రం చక్రానికి ఉన్న ఇరుసు ఊడిపోతోందని ఆయనకి ఎట్లా తెలిసింది? గుండె ఢామ్ అని జల్లు మంది. అమ్మా బాబా బాబా, నువ్వే బాబా, బాబా నీ బిడ్డను నువ్వు ఎలా కాపాడుకున్నావు తండ్రి. చూడండి.